ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది. మన తెలుగు టైటన్స్లో ఒక స్టార్ ఆటగాడిని చూడబోతున్నాం. ఇంకా పునేరి పల్టన్స్ నుండి కొంతమంది స్టార్ ఆటగాళ్ళు అయితే రిలీజ్ అవబోతున్నారంట. అండ్ తమిళ తలవేసి అయితే కొంతమంది ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే సైన్ చేసుకుంది. ఇలాంటి సీజన్ 13 అప్డేట్స్ మరెన్నో మనమైతే ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలన్నా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి. వీడియోతో కుమ్మేద్దాం. మనకెందుకు ఆలోచన, లాస్ట్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం మనకైతే పునేరి పల్టన్స్ నుండి అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయల్ లాంటి స్టార్ ఆటగాళ్ళు అయితే ఆక్షన్లోకి రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయంటే కొంచెం తక్కువే. బట్ ఏంటంటే మనకైతే బాగా బజ్ అయితే వినిపిస్తుంది. అస్లాం ఇనామ్దార్ ఇంకా మోహిత్ గోయల్ లాంటి ప్లేయర్స్ అయితే బయటికి రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా వస్తుంది. ఎందుకో చెప్తాను వినండి. అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయల్ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ ఇయర్లో చాలా డిప్ అయిపోయింది. మోహిత్ గోయల్ అయితే మ్యాచెస్ కూడా ఆడలేదు. ఎందుకంటే ఇద్దరికి కూడా ఇంజురీ కల్సన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంజురీ కల్సన్స్ ఉండడం వల్ల వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే చాలా డిప్ అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పునేరి పల్టన్స్ టీం అయితే వాళ్ళిద్దరిని రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, మనకైతే అఫీషియల్ కన్ఫర్మ్ అయితే రాలేదు. ఒకవేళ అఫీషియల్ కన్ఫర్మ్ వస్తే మీకైతే అప్డేట్ రూపంలో మీకైతే అందిస్తాను. మ్యాక్సిమం వీళ్ళైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లయితే ఎక్కువగా బజ్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు ఆప్షన్లోకి వస్తే మన తెలుగు టైటన్స్ అయితే ఎవరిని టార్గెట్ చేస్తే బెటరో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎవరిని మన తెలుగు టైటన్స్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది. సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడంటే మనకైతే అక్టోబర్ మిడ్ వీక్లో అయితే జరగబోతుంది. అదేంటి భయ్యా అంత దూరం వెళ్ళిపోయింది ఆక్షన్ డేట్, లాస్ట్ ఇయర్ అయితే ముందుగానే జరిగింది కదా అంటారు. అండ్ బట్ ఏంటంటే ఈ సంవత్సరంలో మనకైతే ఏషియన్ గేమ్స్ ఉండడంతో మనకైతే ఆక్షన్ని వెనక్కి అయితే తోసారని చెప్పొచ్చు. మనకైతే అక్టోబర్ మిడ్ వీక్లో అయితే జరగబోతుంది ఆక్షన్ అనేది. అండ్ ఈ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే చాలా స్ట్రాటజీ అయితే రాబోతుంది. అండ్ ఒకవేళ మనకైతే అక్టోబర్ మిడ్ వీక్లో జరిగితే మ్యాక్సిమం జరగబోతుంది. 90% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా అఫీషియల్ అప్డేట్ రావాలి. అండ్ అక్టోబర్లో ఆక్షన్ జరిగితే డిసెంబర్లో మనకైతే స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ మిడ్ వీక్లో ఖచ్చితంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక థర్డ్ అప్డేట్ వచ్చేసి తమిళ తలవాస్ అయితే ఈ సీజన్ కోసం ఇద్దరు యంగ్ ప్లేయర్స్ని అయితే సైన్ చేసుకుంది ఎన్వీపీ ప్లేయర్స్ లిస్ట్లో. ముందుగా చూసుకున్నట్లయితే లక్స సుహాన్ అనే లెఫ్ట్ కవర్ ప్లేయర్ని మనం అయితే సైన్ చేసుకుంది. అండ్ ఈ ప్లేయర్ అయితే రాజస్థాన్కి సంబంధించిన లెఫ్ట్ కవర్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేయర్ అయితే యావరేజ్ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. పర్ యావరేజ్ చూసుకున్నట్లయితే మ్యాచ్కి 3 పాయింట్లు అయితే ఉన్నాయి. అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేయర్కి మనకైతే స్టార్టింగ్ 7లో ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మరొక ప్లేయర్ చూసుకున్నట్లయితే సుతిల్ దర్శన్ అనే ప్లేయర్ని మనకైతే సైన్ చేసుకుంది. అండ్ ఈ ప్లేయర్ అయితే రైట్ రైడర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేయర్ కూడా లోకల్ టోర్నమెంట్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ పర్ యావరేజ్ మ్యాచ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే 8 పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేయర్ కూడా మంచి అసెట్ అయ్యే అవకాశం ఉంది తమిళ తలవాస్ టీంకి అయితే. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ ఇద్దరు ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే మీకైతే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మరొక అప్డేట్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే ఒక స్టార్ ఆటగాడి కోసం అయితే ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆ ప్లేయర్ ఎవరంటే అర్జున్ దేశ్వాల్ అని చెప్పొచ్చు. అండ్ అర్జున్ దేశ్వాల్ కోసం ఎంత బడ్జెట్ అయినా కూడా మనకైతే ఈ సీజన్లో మనకి అయితే అర్జున్ లాంటి ఛాంపియన్ ప్లేయర్ని మన తెలుగు టైటన్స్లో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ బజ్ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం కూడా అర్జున్ దేశ్వాల్ అయితే మనకైతే సీజన్ 13లో తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ స్టార్ ఆటగాడు కనుక ఉంటే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే ఈజీగా ఛాంపియన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ భరత్ లాంటి ప్లేయర్కి అయితే రైడింగ్లో అంతగా మనకైతే సపోర్ట్ అయితే దొరకలేదు. విజయ్ మాలిక్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా అంతగా సరిపోలేదని చెప్పొచ్చు, ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. అండ్ విజయ్ మాలిక్ అయితే బోనస్ పాయింట్లు మాత్రమే తెచ్చేవాడు. అండ్ మనకైతే ఈ సీజన్లో భరత్ హుడాని, అర్జున్ దేశ్వాల్ని తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు జోడీ ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకొక లీక్ ఏంటంటే విజయ్ మాలిక్ని రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. విజయ్ మాలిక్ని రిలీజ్ చేసి మరొకసారి బైబ్యాక్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు
చూస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి విజయ్ మాలిక్ని తీసుకుంటారా లేదనేది. అండ్ ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్లో అర్జున్ దేశ్వాల్ లాంటి డేంజరస్ ప్లేయర్ని చూడబోతున్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అర్జున్ దేశ్వాల్కి జోడీగా భరత్ ఉంటే బాగుంటుందా, విజయ్ ఉంటే బాగుంటుందా, లేకపోతే పవన్ శరవత్ ఉంటే బాగుంటుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ పవన్ శరవత్ని కూడా మన తెలుగు టైటన్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువగా గుజరాత్ అయితే ఎక్కువగా ఫోకస్ అయితే పెడుతుంది పవన్ శరవత్ మీద. పవన్ శరవత్ని ఖచ్చితంగా ఈ సీజన్లో మనకైతే ఆక్షన్లో మనకైతే గుజరాత్ అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ లేకపోతే గుజరాత్ తీసుకోకపోతే కనుక మన తెలుగు టైటన్స్ తీసుకునే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. అండ్ థర్డ్ రైడర్గా తెలుగు టైటన్స్లో ఏ జోడీ ఉంటే బాగుంటుంది? పవన్ శరవత్ విజయ్ మాలిక్, విజయ్ మాలిక్ భరత్ వడానా, విజయ్ మాలిక్ అర్జున్ దేశ్వాల్, అర్జున్ దేశ్వాల్ మనకైతే ఇంకా భరత్ వడాలా లాంటి ప్లేయర్స్ ఉంటే బాగుంటుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఏ డియో బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. మ్యాక్సిమం అర్జున్ మీద అయితే ఈ సీజన్లో మనకైతే తెలుగు టైటన్స్ అయితే బడ్జెట్ పెట్టడానికి అయితే ఎక్కువగా చూస్తుంది. మరి చూద్దాం ఆక్షన్లో ఏం జరగబోతుంది అనేది. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలన్నా మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.